కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. శ్రీలంకలో దిత్వా తుఫాన్ మహాప్రళయం సృష్టించింది. ఆపన్నహస్తం భారత్ అందించింది. ఆపరేషన్ సాగర్ బంద్తో సహాయం అయితే అక్కడ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. వంతెనలు కూలిపోయిన పరిస్థితి నెలకొంది. ఆ కూలిపోయిన వంతెనలో భారత సైన్యం నిర్మిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. భారత సైనికులకు శ్రీలంక చిన్నారి కృతజ్ఞతలు తెలుపుతోంది. సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో ప్రస్తుతం వైరల్గా మారినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. గతేడాది నవంబర్లో ఎవరు ఊహించని విధంగా సంభవించిన దిత్వా తుఫాన్ శ్రీలంక దీవిని అతలకుతలం చేసేసింది. ఆ ప్రకృతి విపత్తుకి వందలాది వంతెనలు, వేల కిలోమీటర్ల మేర రహదారులు కొట్టుకుపోయి ఆ దేశం చిన్న భిన్నమైంది. ప్రకృతి ప్రకోపం వల్ల కలిగిన ఈ నష్టాన్ని భరించడం లంకకు సాధ్యం కాలేదు. దీంతో శ్రీలంకకు అండగా నిలవాలని నిర్ణయించుకున్న భారత ప్రభుత్వం ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఎప్పుడైతే సైన్యాన్ని రంగంలోకి దింపి వంతెనలు నిర్మించింది. తాజాగా మన సైనికులు నిర్మించిన వంతెనను చూసి ఒక శ్రీలంక బాలిక థ్యాంక్స్ భారత్ అంటూ తీసిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా నెటిజన్ల మనసును గెలుచుకుంటూ ఉంది. శ్రీలంక ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రకృతి వైపరీత్యాల్లో దిత్వా తుఫాన్ ఒకటని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెంట్రల్ ప్రావిన్స్ మరియు ఉవా ప్రావిన్స్ మధ్య ఉన్న రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కొండ కోనల మధ్య ఉన్న ఈ ప్రాంతాల్లో వంతెనలు కూలిపోవడంతో సామాన్యుల రాకపోకలు నరకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో భారత్ కేవలం సానుభూతితో సరిపెట్టలేదు. తక్షణమే అత్యవసర సరుకులతో పాటు రక్షణ రంగ నిపుణులను కూడా అక్కడికి పంపించింది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత సైన్యానికి చెందిన ఇంజనీర్లు అక్కడికి చేరుకోవడం జరిగింది. స్థానిక అధికారులతో కలిసి పగలు రాత్రి కష్టపడి కూలిపోయిన వంతెనల స్థానంలో కొత్త నిర్మాణాలను చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ నిన్న ఆదివారం నాడు సెంట్రల్ ఉవా ప్రావిన్స్ సరిహద్దులో భారత సైన్యం నిర్మించిన అత్యంత కీలకమైన బెయిలీ వంతెన ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో వేల మంది ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయాయని కూడా అక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు చూస్తే స్కూల్కు వెళ్లే పిల్లలు ఇప్పుడు సురక్షితంగా ప్రయాణించగలుగుతూ ఉన్నారు. అక్కడ వంతెన ప్రారంభమైన సంతోషంలో ఒక చిన్నారి తన ఫోన్లో ఒక వీడియోను తీసుకుంటూ కూడా భారత్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలో మా కష్టాలు తీర్చిన ఇండియాకి థ్యాంక్స్, మీ సాయం మేము మర్చిపోలేమంటూ కూడా ఆ చిన్నారి బాలిక చెప్పిన మాటలు ప్రస్తుతం భారత్ శ్రీలంక మధ్య ఉన్న దశాబ్దాల మైత్రికి నిదర్శనంగా నిలిచాయని కూడా చెప్పొచ్చు. ఆపద సమయంలో భారత్ ఎప్పుడు కూడా తన పొరుగు దేశాలకు ఒక పెద్దన్నలా ఆప్త మిత్రుల్లా అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని చెప్పుకోవచ్చు.